హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంకా స్టోరీలోకి వెళ్తే, ఇంకా ఆదిత్య ఆనంది తన సొంత తల్లిదండ్రులు జ్యోతి సూర్య అనే విషయం బయటపెట్టడం లేదు అని తనే అందరికి తెలియజేయాలని నిర్ణయించో ఉంటాడు. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు ఆనంది, కానీ ఒక భర్తగా నీ పట్ల నాకు ఒక బాధ్యత ఉంది. అది నెరవేర్చుకోవాలి. నాకు కాళ్ళు రప్పించి లైఫ్ ఇచ్చావు. నీ కన్నవాళ్లని నీకిచ్చి మీ అమ్మ నాన్న ప్రేమను నీకిస్తాను. ఇది నీకు సర్ప్రైజ్ కాకపోవచ్చు, కానీ జ్యోతి అత్తయ్య గారికి, సూర్యమామయ్య గారికి ఇది ఖచ్చితంగా సర్ప్రైజే అని అనుకుంటాడు ఆదిత్య. ఇంకా అక్కడే ఉన్న ఆనంది కాఫీ తీసుకోండి అంటుంది. అయితే రహస్యాలేవీ లేవన్నమాట అని ఆదిత్య అంటాడు. ఏ రహస్యాలు లేవండి, ఉంటే మీకే చెప్తాను కదా అని ఆనంది అంటుంది. ఆడవాళ్ల మనసు రహస్యాల నిధిలాంటిది, ఛేదించి తెలుసుకోవాలి కాని వాళ్లంతకు వాళ్లు బయటపడరు అని ఆదిత్య అంటాడు. చాలా మంచి విషయం కనిపెట్టినారు, ముందు కాఫీ తాగండి అని ఆదిత్యకి కాఫీ ఇస్తుంది ఆనంది. ఇంకా ఆదిత్య కాఫీని ఇద్దరూ తాగుదామంటూ ఆనందికి సాసర్లో కాఫీ పోసిస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ కాఫీ తాగుతారు. ఏంటి కొత్తగా చూస్తున్నారు అంటుంది ఆనంది. నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు అని ఆదిత్య అంటే, నీ చూపులు కూడా నాకు కొత్తగానే ఉన్నాయి అని ఆనంది అంటుంది. ఇంకా ఆదిత్య కాఫీ చాలా బావుంది అని కాంప్లిమెంట్ ఇస్తాడు. మీరు కూడా బావున్నారు అని ఆనంది అంటుంది. థ్యాంక్ యూ అంటాడు ఆదిత్య. కాఫీకా కాంప్లిమెంట్కా అని అడుగుతుంది ఆనంది. రెండిటికి అని చెప్తాడు ఆదిత్య. అయితే డబుల్ థ్యాంక్స్ అని చెప్తుంది. అలా సరదాగా కాఫీ కంప్లీట్ చేస్తారు ఆనంది ఆదిత్య. నేను తీసుకున్న నిర్ణయం ఒకరితో చెప్పాలి అని ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తాడు ఆదిత్య. ఇంకా శశికాంత్, పూర్ణిమ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే సునంద కాఫీ తీసుకొనొస్తుంది. ఏమండి మీరేం చేస్తున్నారు గెస్ట్ రూంలో అని అడుగుతుంది శశికాంత్. తడబడుతూ ఊరికే ఏదో ఆలోచిస్తూ ఉన్నాను అని అంటాడు. ఊరికే ఆలోచించడమేంటి, కాఫీ తీసుకోండి అని సునంద చెప్పగానే శశికాంత్ ఫోన్ రింగ్ అవుతుంది. ఫ్రెండ్ అని ఫీడ్ చేసుకొని ఉంటాడు శశికాంత్. ఎవరో ఫోన్ చేస్తున్నారు అని సునంద ఫోన్ని చేతిలోకి తీసుకొని, ఎవరో ఫ్రెండ్ అంట, లిఫ్ట్ చేయండి, ఎవరండి ఆ ఫ్రెండు అని అడుగుతుంది సునంద. ఇంకా శశికాంత్ తడబడుతూ, నా ఫ్రెండున్నాడు కదా కైలాస్, వాడే కాల్ చేస్తున్నది. సరే మాట్లాడండి, నువ్వుండగా ఎలా మాట్లాడేది అని అనుకుంటాడు శశికాంత్. కాఫీ కప్పు పక్కన పెట్టేశారేంటి, తాగుతూ మాట్లాడండి, తాగమంటే నా మొహం చూస్తారేంటి, తాగండి అంటుంది సునంద. నువ్వు కాఫీ తెచ్చుకోలేదు కదా, ఇదిగో నువ్వు తాగు అంటాడు శశికాంత్. మీరు తాగండి, నేను వెళ్ళి తెచ్చుకుంటాను అని సునంద అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా కాల్ కట్టయి ఉంటుంది. తర్వాత శశికాంత్ తిరిగి పూర్ణిమకి కాల్ చేస్తాడు. బిజీగా ఉన్నారు ఏమో అని కాల్ చేశాను అంటుంది పూర్ణి. సారీ పూర్ణి, చిన్న డిస్టర్బెన్స్, నాకెందుకు సారీ చెప్పడం అని పూర్ణి అంటే, సరే నేను స్ట్రెయిట్గా ఏమనుకుంటున్నానో చెప్తాను విను. నేను నా కూతుర్ని చూడాలి, ఒక తండ్రిగా తనకు చేయాల్సినవన్నీ నేను తనకు చెయ్యాలి అని శశికాంత్ చెప్తూ ఉంటే, మీలో అంత ధైర్యం ఉందా అని అడుగుతుంది పూర్ణి. లేదు, నాలో తెగించే తండ్రి నాలో లేడు, నాకు అంత ధైర్యం లేదు, నేను ఒక భయస్థుణ్ణి, కొన్ని బంధాల కోసం ఇంకొన్ని బంధాల్ని వదిలేసుకున్న స్వార్థపరుణ్ణి, చేతకానివాణ్ణి అంటాడు. మరి ఎందుకు కూతుర్ని చూస్తాను అంటారు, తండ్రిగా చేయాల్సింది చేస్తాను అంటారు అనంటుంది. నేలుగా చేయాలా, బాధ్యత ఎలాగైనా తీర్చుకోవచ్చు అని శశికాంత్ అంటే, దానివల్ల కొత్త కష్టాలు రావచ్చు అంటుంది. పర్వాలేదు, నేను పడతాను, భరిస్తాను అనంటాడు శశికాంత్. మీ వల్ల మాకు కష్టాలు వస్తాయి అంటుంది పూర్ణి. ఇప్పటివరకు మీరు కష్టాలు పడింది నా వల్లే కదా, నీకు ఎవరినీ లేకుండా చేశాను, ఇప్పుడు నా కూతురు కూడా అలాగే పెరగాలా అని శశికాంత్ అంటూ ఉంటే, తండ్రి అని అనురాగం ఎలా ఉంటుందో తనకి తెలియదు, తన తల్లికి ఏం జరిగిందో తనకి తెలియదు, మీరు ఇప్పుడు ఇవన్నీ తెలియజేస్తే తన పుట్టుక గురించి తను గట్టిగా ఫీలవ్వదా అని పూర్ణి అంటుంది. నేను తన తండ్రినని చెప్పకుండా సహాయంగా ఉండకూడదా అని అడుగుతాడు శశికాంత్. సహాయం నేనడిగానా అంటుంది పూర్ణి. నా తృప్తి కోసం చేస్తున్నాను పూర్ణి, కాదనకు అంటాడు. ఏ రూపంలో చేస్తారు, దానికొక పేరుండాలి కదా అంటుంది పూర్ణి. నీ ఫ్రెండ్ రూపంలో చేస్తాను, అలాగే కలుస్తాను, అలాగే ఉంటాను అంటాడు. ఎన్నాళ్ళిలా అని పూర్ణి అడిగితే, నాక్కూడా తెలియదు అంటాడు శశికాంత్. మీరు తొందరపడుతున్నారు అంటుంది పూర్ణి. ఇప్పటికీ చాలా లేట్ చేశాను అంటాడు. మరోసారి బాగా ఆలోచించండి అని పూర్ణిమ చెప్తూ ఉంటే, తనని నేను కలవాలి, ప్లీజ్ పూర్ణి అంటాడు శశికాంత్.
తను ఆఫీస్కి వెళ్ళింది అని చెప్తుంది పూర్ణిమ. ఒకసారి కాల్ చేసి ఎక్కడుందో కనుక్కో, ఇప్పుడే తనని కలుస్తాను అంటాడు శశికాంత్. అలాగే అంటుంది పూర్ణిమ. నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని శశికాంత్ అంటే, మరోసారి బాగా ఆలోచించండి. తనని కలిసినాక నేను నీ తండ్రిని అని తనతో చెప్పకుండా ఉండగలరా అనంటుంది పూర్ణి. ఉండగలను, ఎందుకంటే నేను ధైర్యం లేనివాణ్ణి. మరొకసారి మీకు ఆశలు కల్పించి అన్యాయం చేయాలనుకోవడం లేదు అంటాడు. సరే, తను ఎక్కడుందో కనుక్కొని నీకు కాల్ చేస్తాను అంటుంది. సరే, నేను బయలుదేరడానికి రెడీగా ఉంటాను, కాల్ చెయ్యి అని చెప్తాడు శశికాంత్. ఇంకా శశికాంత్ ఇలా అనుకుంటాడు, నా కూతుర్ని నేను కలవాలి, పూర్ణికి చేసిన అన్యాయానికి పరిహారం చేసుకోవాలి. ఒక తండ్రిగా నా కూతురి విషయంలో నా బాధ్యత తీర్చుకోవాలి. ఈసారి కాస్త జాగ్రత్తగా ఉండాలి. సునందకి కాని పిల్లలకు కాని వీళ్ల గురించి తెలియకూడదు అని అనుకుంటాడు శశికాంత్. ఇంకా ఆదిత్య ఫోన్ చేస్తాడు కదా, అది ఎవరికో కాదు, సింహాద్రి పద్మమ్మకి కాల్ చేసుంటాడు. ఆదిత్య కాల్ చేయడంతో సింహాద్రి పద్మమ్మ ఆదిత్య కోసం బయటకొచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంటికి రావచ్చు కదా అల్లుడుగారు, ఎందుకిక్కడికి పిలిచినాడు అని సింహాద్రి అంటే, అల్లుడుగారు ఇంటికి వచ్చి చెప్పే ముచ్చటైతే ఎందుకు రమ్మంటారయ్యా అని పద్మమ్మ అంటుంది. నాకెందుకో ఏదో గుబులైతోంది పద్దాలు, మళ్ళీ ఏదైనా లొల్లి అయ్యేందేమో, అల్లుడుగారు ఆ ముచ్చట చెప్పడానికి ఇక్కడికి వస్తున్నారేమో అని సింహాద్రి అంటే, పద్మమ్మ కంగారు పడుతూ, నేను అంత ముంగటే చెప్పినాను కదా అయ్యా, ఆ అలేఖ్యను మన ఇంటి వద్దని, కాని ఆ లాయరమ్మాయి నా మాట వినిపించుకోలేదు అని పద్మమ్మ అంటుంది. ఇప్పుడు ఆ ముచ్చట ఎందుకే అంటాడు. ఆ పిల్ల మామూలుది కాదయ్యా, పెద్ద నంగనాచి. అది మనిషి మన ఇంటి ముంగటే ఉంది కాని మనసు మన అల్లుడిదనే. అందుకే ఎట్లయినా అల్లుడు తనబోవాలని ఆఫీస్లో ఉద్యోగం అడిగినది. ఆ ఎల్లమ్మ దయవల్ల ఎట్ల తప్పిందో తప్పింది అని అంటుంది పద్మమ్మ. గట్టిగానే మొక్కినావు కదా, అందుకే ఆగింది అని సింహాద్రి అంటాడు. అట్లా ఎన్నిసార్లు అని మొక్కుతానయ్యా అని పద్మమ్మ అంటుంది. పద్దాలు, అల్లుడుగారొచ్చి ఏం చెప్తారు మనకు తెలియదు కదా, అది ఏందో తెలవనప్పుడు మనమెందుకు పరిశాన్ కావడము, నువ్వు గమ్మునుండు, అదిగో అల్లుడు వస్తున్నాడు అని అంటాడు సింహాద్రి. ఇంకా అప్పుడే ఆదిత్య కారులో అక్కడికి వస్తాడు. ఇంకా ఆదిత్య సింహాద్రి పద్మమ్మ దగ్గరికి వచ్చి, సారీ మామయ్య గారు, నేనే కాస్త లేటయ్యాను అంటాడు. పర్వాలేదు బాబూ, మేమింతకుముందే వచ్చాము. అత్తయ్యగారు, ఇప్పుడు మీకు ఆరోగ్యం ఎలా ఉంది అని ఆదిత్య అడిగితే, నిన్న బిడ్డ వచ్చి బువ్వ పెట్టినాక కోలుకుంది బాబూ, లేదంటే మా పద్దాలేమైపోతుందోనని మస్తు పరేషానయ్యాను అంటాడు సింహాద్రి. నేను ఆ విషయం వదిలేయమని చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు అని ఆదిత్య పద్మమ్మని అడుగుతాడు. మాటైతే ఇడిసిపెట్టినాం కాని ఆశైతే చావలేదు బాబూ అంటుంది పద్మమ్మ. మీరు మరీ అంత ఆరోగ్యం పాడు చేసుకునేంతగా ఆలోచించాల్సిన అవసరం లేదత్తయ్యగారు. లేదు బాబూ, ఈ బాధ ఎప్పుడైతే పోయేది కాదు అంటుంది పద్మమ్మ. అవును, నీ బాధని పోగొట్టే శుభవార్త చెప్పడానికి నేను వచ్చానత్తయ్యగారు అని ఆదిత్య అంటాడు. ఇంతకీ ఏంది బాబూ అది అని సింహాద్రి అడిగితే, వచ్చే ఆనంది బర్త్డేగాడు తనకి నేనిచ్చే విలువైన కానుక ఆనంది కన్నవాళ్లనే అని ఆదిత్య చెప్తాడు. ఇంకా పద్మమ్మ సింహాద్రి చాలా సంతోషపడిపోతూ, అంటే మా బిడ్డ కన్నవాళ్లు నీకు తెలుసా బాబూ అని అడుగుతుంది పద్మమ్మ. నాకే కాదండి, అందరికీ తెలియాలి అంటాడు. బాబూ, నమ్మలేకపోతున్నాను, ఇది ఎప్పుడు జరిగింది అని సింహాద్రి ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంటే, వెయిట్, నేను మీకు ఏమీ చెప్పలేదు, మీరు ఏమీ వినలేదు. ఆనంది బర్త్డే రోజున నా నోటితో నేను చెప్పే వరకు ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. వాళ్ళు ఎవరు ఎక్కడుంటారు ఆ రోజు నేనందరికీ చెప్తాను. మీరైతే ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు, ముఖ్యంగా ఆనందికి అని ఆదిత్య చెప్తాడు. అట్లాగే బాబూ, మేమెవ్వరికీ చెప్పము, దేవుడి మీద ఒట్టు అని సింహాద్రి చెప్తాడు. ఇంకా గుడిలో చైత్ర దేవునికి దండం పెట్టుకొని స్టెప్స్ మీద కూర్చొని ఉంటుంది. ఇంకా పూర్ణి చైత్రకి ఫోన్ చేస్తుంది. ఏం పూరి, ఎందుకు ఫోన్ చేశావు, ఆఫీస్కి వెళ్ళిపోయావా అనుకో పూరి అడుగుతుంది. లేదు, దారిలో గుడి దగ్గర ఆగాను, ఏంటో చెప్పు అని చైత్ర అంటే, నువ్వు నాకొక చిన్న హెల్ప్ చెయ్యాలి అని పూర్ణి అంటుంది. పూరి హెల్ప్ అడిగితే ఈ చైత్ర చేయకుండా ఉంటుందా చెప్పు అంటుంది చైత్ర. అంటే నువ్వొక మనిషిని కలవాలి అంటుంది. ఎవర్ని అని అడుగుతుంది చైత్ర. మార్నింగ్ ఫోన్ లిఫ్ట్ చేశావే, నా ఫ్రెండ్ నిన్నొకసారి చూడాలనుకుంటున్నాడు అని పూర్ణి చెప్తే, సరే, నేను 1/2 an hour గుడిలో ఉంటాను, ఇక్కడికి రమ్మని చెప్పు అంటుంది చైత్ర. అయినా నీ ఫ్రెండ్ నన్నెందుకు కలవాలి, అది నా చిన్నప్పుడు ఫ్రెండ్ కదా, అనుకోకుండా కలిశాడు, తనకి నీ వయసు కూతుర్లున్నారు, అందుకే నిన్నొకసారి చూడాలనుకున్నాడు అని పూర్ణి చెప్తే, ఓకే అమ్మా, రమ్మను, నేను శివాలయంలోనే ఉన్నాను అంటుంది చైత్ర. ఇంకా పూర్ణి శశికాంత్కి ఫోన్ చేసి
తను గుడిలోనే ఉంది. మీరు రండి, నేను బయలుదేరుతున్నాను అని చెప్తుంది పూర్ణిమ. థ్యాంక్స్ పూర్ణి. నీ గురించి గాని నా కూతురు గురించి గాని సునందకి తెలియకూడదు అని శశికాంత్ అనుకుంటాడు. ఇంకా అదే గుడికి ఆనంది సునంద వచ్చి దేవునికి పూజ చేయిస్తూ ఉంటారు. ఇంక చైత్ర ఆనందిని చూసి, హాయ్ మేడం, మీరు గుడికి వచ్చారా అని అడుగుతుంది. హాయ్ చైత్ర. అత్తయ్యగారు, తను మీకు పరిచయం లేదు కదా, లీగల్ టీంలోకి కొత్తగా అపాయింట్ చేసిన అమ్మాయి. తనే గారు మన కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గారు ఆనంది చెప్తుంది. ఇంకా చైత్ర సునందకి నమస్తే మేడం అంటూ సునంద పాదాలని తాకి నన్ను బ్లెస్సింగ్స్ చేయండి అని అడుగుతుంది. నాకిలాంటి ఫార్మాలిటీస్ నచ్చవు, పైకి లేయ్, చూడు నువ్వు వెరీ టాలెంటెడ్ అని మా ఆనంది చెప్పింది అని సునంద చెప్తూ ఉంటే, మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి మేడం అని చైత్ర అంటుంది. సరే, టాలెంట్తో పాటు సంస్కారం కూడా ఉంది. శశికాంత్ పూర్ణిమకి ఫోన్ చేస్తాడు. ఈమండి, నేను గుడికే వచ్చానండి, లోపలికి వచ్చేస్తున్నాను అని పూర్ణి అంటే, ఏయ్ పూర్ణి వద్దు అంటాడు శశి. ఈమిందండి అని అడుగుతుంది పూర్ణి. సునంద ఇక్కడే ఉంది అని చెప్తాడు. ముందే చెప్పొచ్చు కదండి అని పూర్ణి అంటే, నేను ఇప్పుడే చూసిన పూర్ణి, వాళ్ళు ఎవరితోనో మాట్లాడుతున్నారు, నువ్వు వెళ్ళిపో పూర్ణి ప్లీజ్ అంటాడు. నేను ముందే చెప్పాను, మీరు కలవాలి అనుకుంటే కొన్ని ఇబ్బందులుంటాయని అంటుంది పూర్ణి. నేను చేసిన తప్పుకి నా కూతుర్ని చూసే అదృష్టాన్ని ఆ దేవుడు నాకివ్వటం లేదు, నా పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్తం లేదు పూర్ణి, నన్ను క్షమించు అంటూ ఫోన్ పెట్టేస్తాడు శశి. ఇంక వెంటనే అక్కడ్నుంచి పూర్ణిమ సునంద కంటపడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. చిత్ర కాల్ చేస్తుంది. ఇది కాల్ చేస్తుంది, ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు నేను అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మ, నేనిక్కడ వెయిట్ చేస్తున్నాను, మీ ఫ్రెండ్ వచ్చాడా అని అడుగుతుంది చైత్ర. రాలేదమ్మా, ఆయనకి వేరే అర్జెంట్ పనుండి రాలేకపోతున్నాను అని ఫోన్ చేశారు అని పూర్ణి చెబుతుంటే, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు, నీకేమైంది అని అడుగుతుంది చైత్ర. ఇంక పూర్ణిమ తడబడుతూ, నాకేమైందే, నాకేమీ కాలేదు, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, మనము ఈవినింగ్ మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేస్తుంది. నేను సునందకి ఎదురు పడకూడదు, చూసిందంటే ప్రమాదమని శశికాంత్ కూడా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇంక చైత్ర ఆనంది దగ్గరికి వెళ్తుంది. చైత్ర, మనం ఇంక బయలుదేరదామా అంటుంది ఆనంది. ఆఫీస్కే కదా మేడం, నేను ఆటోలో వచ్చేస్తాను, మీరు పదండి అని చరిత్ర అంటే, ఆఫీస్కే కార్లో వెళ్దాం పద అంటుంది ఆనంది. సరే పోదాం పండి అంటుంది సునంద. ఇంక ఇంట్లో చైతన్య, ఆదిత్య పేపర్ చదువుతూ ఉంటారు. శశికాంత్ దిగులుగా వచ్చి సోఫాలో కూర్చుంటాడు. ఏంటినన్నా, మీరు గుడికి వెళ్ళలేదు అని అడుగుతాడు ఆదిత్య. నేను గుడికి వెళ్ళడమేంటిరా అని అడుగుతాడు శశి. ఆనంది అమ్మ గుడికి వెళ్లారు, మీరు కనిపించకపోయేసరికి వాళ్లతో మీరు కూడా వెళ్లారు అనుకున్నాను అని అంటాడు ఆదిత్య. లేదురా, నేను వేరే పనిమీద బయటికి వెళ్లాను అంటాడు. ఇంకా అప్పుడే ఆనంది సునంద ఇంటికి వస్తారు. అందరూ ఇక్కడే ఉన్నారు, పద ముందు ప్రసాదం మీ మావేగారికి పెట్టు ఆనంది, ఆయనకి ప్రసాదాలంటే చాలా ఇష్టం అని సునంద చెబుతుంది. అమ్మయ్యా, వీళ్ళు నన్ను గుళ్ళో చూడలేదులే, లేదంటే రాగానే అడిగేవాళ్ళు కదా అని శశికాంత్ మనసులో అనుకుంటాడు. మావేగారు ప్రసాదం తీసుకోండి అని ఆనంది ప్రసాదం ఇస్తుంది శశికాంత్కి. ఇంక శశికాంత్ ప్రసాదం తీసుకుంటూ ఉండగా సునంద శశికాంత్ నుదుటన్న బొట్టును గమనించి, మీరు కూడా గుడికి వచ్చారు కదా అని అడుగుతుంది. దాంతో శశికాంత్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే నాన్న, మీరు నాతో అబద్ధం చెప్పారా అని ఆదిత్య అడుగుతాడు. నేను గుడికి వచ్చానని సునంద ఎలా కనిపెట్టింది అని శశికాంత్ అనుకుంటే, ఏంటి మావయ్యగారు గుడికి వచ్చారా అని ఆనంది అడుగుతుంది. అవును ఆనంది, కావాలంటే చూడు, ఆయన నుదుపుట నా కుంకుమ బొట్టు ఉంది అంటుంది సునంద. గుడిలో ఆ బొట్టు శశికాంత్కి పెట్టింది చైత్ర. మరి శశికాంత్ ఏమని సమాధానం చెప్తాడు తెలియాలంటే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.